జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజ. పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. వీర గిరిజన సాహిత్య సమర యోధుల జ్ఞాపకార్థం నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్గా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా గిరిజన సమాజం భగవాన్గా గౌరవించే శ్రీ బిర్సా ముండా గౌరవార్థం గిరిజన సమాజ అభివృద్ధి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజ గారు. శ్రీ పూజ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే అండి. నమస్తే అండి. నవంబర్ 1 నుండి నవంబర్ 15వ తేదీ వరకు జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతోంది మన ప్రభుత్వం. జనజాతీయ గౌరవ్ దివస్ అంటే ఏమిటి, దీని నేపథ్యం ఏమిటి అనేది శ్రోతలకు తెలియజేస్తారా? మీరు ఇందాక చక్కగా నేపథ్యం ఇంట్రొడ్యూస్ చేశారండి. మనకి భగవాన్ బిర్సా ముండా గారు 1875లో నవంబర్ 15న జన్మించారని చెప్పి డిఫరెంట్ అకౌంట్స్ చెప్తున్నాయండి. దాని వలన మనకి నవంబర్ 15న మనం ప్రతి సంవత్సరం జనజాతీయ గౌరవ దివస్ జరుపుకోవాలని చెప్పేసి 2021 సంవత్సరం నుంచి మనకి కేబినెట్ నిర్ణయించింది. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఘనంగా జరిపించుకుంటున్నాము. జనజాతీయ గౌరవ దివస్ ని మనం జరుపుకోవడానికి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఆ రోజులో స్వాతంత్ర సమరం జరిగేటప్పుడు చాలా మంది ప్రజల ముందు ఉండి ఫైట్ చేసిన వాళ్ళ పేర్లు చాలా ప్రాముఖ్యత పొందాయి. ట్రైబల్ ఏరియాస్ లో లోపల అడవులలో ఉండి అక్కడ జరుగుతున్న దోపిడీని ఎవరైతే ఎదుర్కొన్నారో దానిలో 2-3 పేర్లు బయటికి వచ్చినాయి, కానీ మిగిలిన పేర్లు చాలా వెనకలే ఉండిపోవడం వలన వారి ప్రాముఖ్యతను కూడా బయటకు తీసుకురావాలి. అలానే వివిధ రంగాల్లో కూడా మనకి గిరిజనుల నుంచి ఎటువంటి వాల్యూ అడిషన్ మన సొసైటీకి కానీ కల్చర్కి కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ ఎలా జరుగుతుందనేది వాళ్ళ ఉనికిని బయటకు తీసుకుని రావడానికి మనం ఈ జనజాతీయ గౌరవ దివస్ చేసుకుంటున్నాము. దీనికి మనం బిర్సా ముండా గారి ఏదైతే బర్త్ యానివర్సరీని చేసుకుంటూ వస్తున్నామో మిగిలిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ జనజాతీయ గౌరవ దివస్ చేసుకుంటామండి. జనజాతీయ గౌరవ దివస్ కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమాల నేపథ్యంలో సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలి అనేది మీ అభిప్రాయం? మనకి చాలా వరకు డెవలప్మెంట్ కల్చర్ అనేది ఒక కైండ్ ఆఫ్ నోషన్ మాత్రమే ఉంటుంది. ఈ ఏరియాస్ డెవలప్ అవ్వలేదు అంటే మనం ఒక నారో పర్స్పెక్టివ్తో చూస్తాం. అంటే ఆర్థికంగా డెవలప్ అవ్వలేదు లేదా రోడ్స్ డెవలప్ అవ్వలేదు, కానీ ఒక విధంగా చూసుకుంటే ఈ ఏరియాస్ మనకంటే చాలా ముందు ఉంటాయి. అంటే ఆరోగ్యంగా చూసుకుంటే మనకు అక్కడ ఊబకాయం ఉండేది చాలా తక్కువ ఉంటుంది. ప్రకృతితో మమేకమై సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం ఏదైతే వెస్టర్న్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ చూస్తున్నామో దాని సస్టైనబిలిటీ తక్కువ. అంటే ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు మనం ఇలా డెవలప్ అవుతూ వెళ్తాం, తర్వాత మనకి క్వశ్చన్స్ మాత్రమే మిగులుతాయి. కానీ మనం గిరిజన జీవన శైలి చూస్తే వాళ్ళు ప్రకృతితో మమేకమై ప్రకృతికి ఎటువంటి హాని కలిగించకుండా ఎలా అయితే జీవిస్తున్నారో అలాంటివన్నీ మనం నేర్చుకోవాల్సిన వాల్యూస్. సో ఈ అర్బన్ రూరల్ ఏదైతే ఉందో ఇరువైపులా నేర్చుకునే డెవలప్మెంట్ ఉందన్నమాట. అలానే వాళ్ళ ఆరోగ్యం కూడా మనం ఏదైతే చాలాసార్లు ఏమంటామంటే వీళ్ళు మోడర్న్ మెడిసిన్ తీసుకోవట్లేదు అనుకుంటాము, కానీ ట్రెడిషనల్ మెడిసిన్ నుంచి కూడా మనం తీసుకోవాల్సిన వాల్యూస్ చాలా ఉంటాయి. మెడిసిన్ అంటే మనం ఎలాగ చూస్తాము అంటే కేవలం ఆ రోజు ఒక ఇష్యూ వస్తే మనం ఎలాగైతే ఎదుర్కోవాలని చూస్తాము. వీళ్ళ శైలిలో మనం రెగ్యులర్గా ఏం చేయాలి, రెగ్యులర్గా ఎలా తినాలి, ప్రెగ్నెంట్ విమెన్కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళ జీవన శైలిలో ఎలాంటి ముడుచుకున్నామో మనం కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఈ రూరల్ అర్బన్ ట్రైబల్ నాన్ ట్రైబల్ డివైడ్ ఏదైతే ఉందో అవి ఇరువైపులా షేర్ చేసుకోవడం వల్ల మనం చాలా ముందుకు వెళ్ళగలుగుతామండి. ఇప్పుడు గిరిజన తెగలు అనగానే ఎన్నో రకాల తెగలు ఉన్నాయి. సో వీటిలో చాలా వైవిధ్యభరితమైన వారి జీవన శైలి కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా వారి జీవన విధానం, వారి ఆరోగ్య సంరక్షణ ఉంటాయి. ఇటువంటి గిరిజన తెగల వైవిధ్యాన్ని సంరక్షించడానికి ITDA ఏ విధంగా చర్యలు తీసుకుంటుందండి? ప్రథమంగా ఇప్పుడు జరుగుతుంది డాక్యుమెంటేషన్ అనేది ఒకటి జరుగుతుందని. మనకి TRI అని వైజాగ్ లోనే బేస్డ్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు మనకి ప్రతి సంవత్సరం కూడా ట్రైబల్స్ కి సంబంధించిన కల్చర్స్, ఫెస్టివల్స్, వాళ్ళకి సంబంధించిన గాడ్స్ ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేస్తుంది. వాళ్ళ రిలీజియన్స్ వాళ్ళ ఫెస్టివల్స్ ఎక్కడైతే అంతరించిపోతాయో అవి మళ్ళీ తర్వాత జనరేషన్స్కి ఉండవు. కాబట్టి ఇది డాక్యుమెంటేషన్ అనేది జరుగుతుంది. ఇది డాక్యుమెంటేషన్ అనేది ఇప్పటి ప్రక్రియ, కానీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అరకులో ఒక ట్రైబల్ మ్యూజియం అని ఒకటి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో దానిలో చక్కగా మనకి వాళ్ళు గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎంత వైవిధ్యత, వాళ్ళు వండుకునే ఆహారం దగ్గర నుంచి కానీ వాళ్ళు అప్పట్లో వేటకెళ్ళిన తర్వాత దాన్ని ఎలా ఉత్సవంగా చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క పని ఎలా ఉంటుంది, బియ్యం దంచుకోవడం కానీ మాంసం తెచ్చుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు కానీ ప్రతి దానిలో వాళ్ళకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ని మొత్తం ట్రైబల్ మ్యూజియం లో మనకి ఒక చోట పెట్టారు. ఇప్పటికీ ట్రైబల్ మ్యూజియం కి వచ్చే టూరిస్ట్ సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. మేము దీనికి చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే ఇది ITDA రన్ చేస్తుంది. మేము ఎప్పటికప్పుడు ఇంకా మనకి కొత్తవి రాగానే దానిలో ఎలిమెంట్స్ ఇన్కార్పొరేట్
ఇన్కార్పొరేట్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మాకు అక్కడ ఒక ఆడిటోరియం ఉంటుంది, దానిలో దింసా నృత్యం అనేది ఎవ్రీడే జరుగుతుంది. కానీ ఈ మధ్య మేము కొత్తగా ఏమి ఇంట్రొడ్యూస్ చేసామంటే, వీటి ప్రతి పంట చేతికి రాగానే అది తినడానికి కూడా ఒక పండుగ చేసుకునే చేస్తారు. కొర్రలు వచ్చినాయి, కొర్ర పండుగ చేసుకుని చేస్తారు. చింతకాయలు వచ్చినాయి. సామూహికంగా ఒక పండుగ చేసుకుని ఈ రోజు మనం దేవుడికి గాని ఊరికి గాని అర్పించిన తర్వాత అందరం దానిలోని భాగాలు తీసుకుందామని వీళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి పండుగని కూడా ఒక నాటకం రూపంలో చూపించి మనం వేరే వాళ్ళకి వీటి మీద అవగాహన తీసుకొస్తున్నాం. ఇది కేవలం వైవిధ్యత అవగాహనే కాదు, వాళ్ళ జీవన శైలిలో ఉన్న ఈ కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఏదైతే అందరం కలిసి చేయాలి, ఏదైతే బెనిఫిట్ ఏదైతే ఉందో అందరికీ పొందాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్ ఇలాంటి లైఫ్ స్టైల్లో మనం కోల్పోతున్నాం. సో ఇది బయట మనకి సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ కాన్సెప్ట్ చాలా ఇష్టపడుతున్నారు. సో దీనికి ఎక్స్పోజర్ మేము క్రియేట్ చేస్తున్నామండి. ఓకే. సో ఏదైనా కంట్రీ డెవలప్ అవ్వాలి అనుకుంటే దాని యూత్ అనేది ఎంత ఫాస్ట్గా ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే గిరిజన సమూహాలు అభివృద్ధి చెందాలి అంటే గిరిజన యువత అభివృద్ధి చెందాలి. సో వారి విద్య కోసం కావచ్చు, ఉపాధి కోసం కావచ్చు, ప్రభుత్వ పరంగా ఐటీడీఏ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి? మీరు చాలా చక్కని పాయింట్ చెప్పారండి. ఆల్ ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే నిరుద్యోగత ఉంది అండి. ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే మనకి ఇప్పుడు గ్రీవెన్స్ అనేది జరుగుతుంది. మనకి శుక్రవారం మనం ప్రజా సమస్య పరిష్కరణ వేదికలో మనం గ్రీవెన్స్ తీసుకుంటూ ఉంటాం. ఆ రోజు రకరకాల వస్తుంటే సుమారు 20%, 30% మంది మాకు ఐటీడీఏలో ఏదో ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పేసి. ఐటీడీఏ గతంలో కూడా ఇలా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి వివిధమైన మెయిన్స్ కల్పించింది. కొన్ని పెట్రోల్ బంక్స్ ఇచ్చి దానిలో గిరిజనుల్ని, ఈ ట్రైబల్ మ్యూజియం గానీ, పద్మాపురం గార్డెన్ గానీ, ఒక వాటర్ ఫాల్ ని డెవలప్ చేసి అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా అక్కడ ఉపాధి కల్పించేలాగా పరిష్కారం చూపిస్తున్నాం. కానీ ఇది చాలా ప్రిమిటివ్ స్టెప్ అనమాట. కొంతమందిని మాత్రమే మనం చేయగలం. అంటే ఒక సామెత ఉంటుంది కదా, ఒక వారికి చేప పట్టి ఇస్తే ఒక రోజు తింటాడు, చేప పట్టడం నేర్పిస్తే ఒక 100 రోజులైనా తింటాడు అని చెప్పేసి. అలాగనే ఇలాగ ఐటీడీఏ సాయంతో చేసేవి ఆల్రెడీ జరుగుతున్నాయండి. కానీ మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ మీద టార్గెట్ చేస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళే వాళ్ళ ఉపాధి సంపాదించుకునే పరిస్థితికి వెళ్ళాలి. అలానే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, ఈ రెండు కూడా మనం ఐటీడీఏ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఫోకస్ చేస్తున్నాము. ఐటీడీఏ పరిధిలో ప్రస్తుతం 170 స్కూల్స్ ఉన్నాయండి. అన్ని రకాల గురుకుల్ స్కూల్స్ కానీ, ఆశ్రమ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య, ఈఎంఆర్ఎస్, ఇవన్నీ కూడా. ఈ స్కూల్స్ అన్నిటిలో కూడా మనం చూస్తున్న ఫ్యాక్ట్ ఏంటంటే పాస్ పర్సంటేజ్ 10th తర్వాత వాళ్ళు ఉత్తీర్ణత స్థాయి అనేది చాలా తక్కువగా ఉంది. ఆ పాస్ పర్సంటేజ్ అనేది పెంచడం అనేది ఒకటి. రెండు వచ్చేసి పాస్ పర్సంటేజ్ పెంచడం కాకుండా పిల్లలకి కాన్సెప్ట్స్ అనేవి ఏవైతే వెనకబడుతున్నారో దీనికోసం కూడా మేము ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ యెట్ టు బీ మెటీరియలైజ్డ్. ఏవైతే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఎవరున్నారో, మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాలంటీర్ మోడ్లో కాన్సెప్ట్స్ అనేది టీచ్ చేయించడం ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఐ హోప్ దట్ బికమ్ సక్సెస్ఫుల్. వెన్ ఇట్ కమ్స్ టు స్కిల్ డెవలప్మెంట్, ఇక్కడ మనకి అరకు కానీ, రంప కానీ, ఆల్ ద ట్రైబల్ ఏరియాస్ వాటికి ఉన్న ప్రకృతి అందాల వల్ల టూరిజం చాలా బాగా జరుగుతుంది. మనకి ప్రస్తుతం ఉన్న టూరిజం ఏదైతే ఉందో బేసిక్ ఇక్కడ ట్రైబల్స్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తక్కువనే ఉంది. వాళ్ళు కేవలం జీప్స్ కానీ, ఆటోస్ కానీ, లేదంటే చిన్న చిన్న హోటల్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద రిసార్ట్స్ ఇలాంటివి అయితే కొంచెం బాగా డబ్బున్న ట్రైబల్స్ అలానే పెట్టుకుంటున్నారు. సో వెనుకబడిన వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండట్లేదు. కాబట్టి హోమ్ స్టేస్ కూడా మనం స్టార్ట్ చేసామండి. 670 మంది ఐడెంటిఫై చేసి ఉన్నాం కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో. సో వీళ్ళందరికీ మనం వాళ్ళకి ఒక శిక్షణ ఇస్తున్నాం. హోమ్ స్టే అంటే కేవలం రూమ్ కట్టడం కాదు, మీకు ఒక హెచ్ఆర్ ఉండాలి, మీ ఆతిథ్యం చూపించాలి ఇవన్నీ. సో ఇది ఒకటి. అలానే కాఫీ ప్లాంటేషన్స్లో వాళ్ళకి ప్లాంటేషన్ టూర్స్ అని ఇలా రకరకాలుగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చూస్తున్నామండి. సో ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో కలిసిన మన కూటమి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మహిళల అభివృద్ధి కోసం, మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సో అదేవిధంగా గిరిజన సమూహాల్లో మహిళల అభివృద్ధి కోసం మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారండి? నిజంగా ఒక మాట చెప్పాలి అంటే మనకి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గిరిజన మహిళలు అర్బన్ ఏరియాస్లో మహిళల కంటే ఎంపవర్డ్గా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి తీసుకొచ్చే ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి అర్బన్ ఏరియాస్లో కానీ, ఎంప్లాయ్మెంట్ ఏరియాస్లో కానీ ఎలా అయితే విమెన్ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఎక్కువ టేకప్ చెయ్యరో,
మనకి ఇప్పుడు పరిస్థితి కాదు, 100 ఏళ్ళు 200 ఏళ్ళు క్రితం కూడా అగ్రికల్చర్ అనేది వాళ్ళ జీవన శైలిలో సగం పాత్రకి మించినది. సో మగవాళ్ళు యూజువల్లీ వేటకో బయటకు వెళ్ళి తీసుకుని వచ్చేవాళ్ళు, ఆడవాళ్ళే వ్యవసాయం చేసి పండించి ఇంటికి ఫుడ్ తీసుకుని వచ్చేది ఆడవాళ్ళే. ట్రైబల్ ఎకానమీలో ఆడవాళ్ళది చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్పినట్టు మనకి అర్బనైజేషన్ టచ్తో వీళ్ళు మళ్ళీ ఒక వెనక అడుగు వేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో అది వెనక్కి మళ్ళీ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ మన జీవన శైలులు వాళ్ళు పికప్ చేసుకోవడం వల్ల కొంచెం అది బ్యాక్ ఫుట్ అవుతుంది. కాబట్టి మనం ప్రస్తుతానికి మీరు ఇందాక చక్కగా చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా స్కీమ్స్లో ముద్ర కానీ ఇలాంటి ఎన్ని లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిమేల్ పేరు మీద, అంటే ఒక సొసైటీ యాడ్ చేస్తున్నారు, ఒక కంపెనీ చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారు, విమెన్ పేరు మీద రిజిస్టర్ అయితే దానికి ఎక్కువ సబ్సిడీ ఉంటుంది, లేదంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి మనం చాలా అవేర్నెస్ కల్పిస్తున్నాము. పర్టికులర్గా ట్రైబల్ ఏరియాకి వచ్చేటప్పటికి మనకి వందన్ వికాస్ కేంద్రాస్ అని ఉంటాయి. అడవిలో దొరికే చిరు ధాన్యం కానీ చిరు ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాసెస్ చేసి దానికి ఒక వాల్యూ క్రియేట్ చేసి దాన్ని బయటకి పంపించడానికి అనమాట. దీనికి బెస్ట్ ఇంకెవరు ఉన్నారండి, దీనికి మనకి ట్రైబల్ ఉమెన్ అనే వాళ్ళు బెస్ట్ ఎంటర్ప్రినర్స్. దీనికి అల్లూరి సీతారామరాజులో మన పాడేరు చూసుకుంటే మొత్తం ఇలాంటి 106 వందన్ వికాస్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క వందన్ వికాస్ కేంద్రం సుమారు 300 మంది ఆడవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు అందరూ ఒక చిన్న చిన్న బిజినెస్లో ఏర్పాటు అయ్యి పసుపు కానివ్వండి, చింతపండు కానివ్వండి, దంపుడు బియ్యం కానివ్వండి, చిక్కీస్ ఇలాంటివి రకరకాలవి అక్కడ లోకల్ దొరికే ప్రోడక్ట్స్ తో ప్రాపర్ ప్యాకేజింగ్ తో వాళ్ళు సేల్స్ చేస్తున్నారు. అడ్డాకులు అంటారు. మనం ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ మంచిది కాదు అనుకుంటున్నాము, దానికి ప్రత్యామ్నాయంగా మనకి చాలా చోట్ల చాలా రీసెర్చ్ జరుగుతుంది. అలాగా బయోడిగ్రేడబుల్ ఏవైతే అడ్డాకుల ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆల్మోస్ట్ అఫోర్డబుల్ ప్లేట్స్, అంటే మామూలు ప్లేట్ కంటే ఒక 50 పైసే ఎక్స్ట్రా ఉంటుంది మ్యాక్సిమం. కానీ మనకి ఆహారానికి కానీ ప్రకృతికి కానీ మోస్ట్ సస్టైనబుల్ వే ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి కూడా మనం వివిధ స్టార్టప్స్తో ఎంఓయూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో దట్ వీళ్ళు ఏదైతే సప్లై చేస్తున్నారో దానికి మంచి డిమాండ్ కూడా క్రియేట్ చేసేలాగా, ఏవైతే గుళ్ళు టెంపుల్స్ టీటీడీ కానీ వీటితో కూడా మనము చర్చల్లో ఉన్నాము. ఇవి ఏవైతే సప్లైస్ అక్కడికి వెళ్ళేలాగా ఇక్కడ వీడివికేస్ అనేది మనం బ్యాక్ బోన్ లాగా చేయాలని ప్రయత్నిస్తున్నామండి. వీడివికేస్ అనేది 1 year ముందు స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అది ఇంకా ప్రైమరీ స్టేజ్లో ఉంది. సో ఇది కానీ దాని కాళ్ళ మీద నిలబెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద ట్రైబల్ విమెన్కి మ్యాక్సిమం బెనిఫిట్ జరుగుతుంది. ఇది మనం ప్రస్తుతం ఉన్న విమెన్ గురించి. బట్ ఎవరైతే పిల్లలుగా ఉన్నారో, ఎవరైతే ఇంకా బాల్యంలో ఉన్న ఆడపిల్లల కోసం అవర్ ప్రైమరీ ఫోకస్ ఇస్ ఎడ్యుకేషన్ అండి. మహిళా అభివృద్ధి జరగాలి అంటే ఎడ్యుకేషన్ అనేది జరగాలి. మనం ఎవరైతే స్కూల్స్లో ఉన్న పిల్లలకి మ్యాక్సిమం మోటివేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నాము. మార్గదర్శిని అని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఐడియాతో ఒక ప్రోగ్రామ్ రూపుదిద్దుకుందండి. మార్గదర్శిని అంటే ఏంటి అంటే మనకి కెరియర్ గైడెన్స్ అనేది ఉండట్లేదు పిల్లలకి. సిటీస్లో ఉన్న పిల్లలకి పలానా వాళ్ళ ఇంట్లో ఒక పైలట్ అయ్యారో, పలానా వాళ్ళ ఇంట్లో ఒకరు ఆర్మీకి వెళ్ళారో అని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కేవలం ఇంజనీర్ తెలుసు, డాక్టర్ తెలుసు, టీచర్ తెలుసు. అంటే మనకి ఎక్స్పోజర్ లేనప్పుడు మనం అంబిషన్ ఏం పెట్టుకుంటాము? మనం చిన్నప్పుడు టీవీ చూసినప్పుడు ఎవరో సైంటిస్ట్ అయ్యారో, ఏ న్యూస్లో ఏదో చదివినప్పుడు ఇంకొకరు ఏదో అయ్యారో, నేను ఎప్పుడు న్యూస్ చదివినప్పుడు ఐఏఎస్ ఇంకొకరు అయ్యారో, ఇలాంటి అంబిషన్స్ మనకి ఒకరి గురించి తెలిసినప్పుడు పెట్టుకుంటాం. కెరియర్స్ ఎలాంటివి అవైలబిలిటీ ఉన్నాయి, మీరు ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి మనం కెరియర్ గైడెన్స్ అనేది మార్గదర్శిని అని ఒక పైలట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. సో వీటి అన్ని బెనిఫిట్స్ కూడా మనం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళలో చూడాలని కోరుకుంటున్నామండి. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ బీయింగ్ కాంట్రవర్షియల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం టీవీలో కానీ న్యూస్ పేపర్లో కానీ చూస్తున్నప్పుడు రహదారి సౌకర్యాలు లేక గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేదా ఏదైనా జబ్బు పడిన వాళ్ళు కావచ్చు, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. డోలీలో తీసుకెళ్లారంటారు, ఎత్తుకొని తీసుకెళ్లారంటారు. ఇలా కాకుండా వారికి చక్కటి ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కావచ్చు, లేదా మౌలిక సదుపాయాలు ఇవి కల్పించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు అండి. నేను పాడేరులో పోస్ట్ అయిన తర్వాత కూడా మొదటిగా కదిల్చి వేసిన విషయం ఇది. ఇంకా డోలీ మూతలు ఇన్ని జరుగుతున్నాయని చెప్పేసి, జరుగుతున్నాయని తెలుసు, కానీ మనం అక్కడ ఉన్నప్పుడు రోజు న్యూస్ పేపర్లో చూసినప్పుడు మనకి బాధ కలుగుతుంది. దీనికి మనకి కాంటెక్స్ట్ ఏమిటి అంటే మనకి పిఎం జన్మన్ అని ఒక ప్రోగ్రామ్ ద్వారా, అలానే ఆర్టికల్ 275 ఇచ్చే గ్రాంట్స్ ద్వారా, NREGS ఉపాధి హామీ పథకం ద్వారా మనకి రెగ్యులర్ గా రోడ్స్ అనేవి కాన్స్టెంట్ వర్క్ లో జరుగుతూనే ఉంటాయండి. అంటే 450 అన్కనెక్టెడ్ రోడ్స్, అంటే ఇంకా
కనెక్ట్ అవ్వని రోడ్స్కి ప్రస్తుతం రోడ్స్ వేస్తూ ఉన్నారు. అలాగా మనకి మ్యాప్ కొత్తగా ప్రపోజల్స్ వస్తూ ఉంటే వేస్తూ ఉంటారు. కానీ ద ప్రాబ్లం ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ పోడు అనేది ఒక వ్యవసాయ పద్ధతి. ఒక 30 కుటుంబాలు ఉన్నారు, అక్కడ సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు. ట్రైబల్ హ్యామ్లెట్స్ మీరు చూస్తే ఎప్పుడైనా కూడా చిన్న ఏరియాలో అంటే కొండని సదురు చేసుకుని ఒక 30 ఇళ్ళు 50 ఇళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో 20 మంది 30 మంది వచ్చి ఉంటారు. ఆ 20 మందికి అక్కడ అకామిడేట్ చేయడానికి స్పేస్ ఉండదు. సో వాళ్ళు ఇంకో కొత్త ఏరియాకి వెళ్ళి ఇంకొక చోట ఫారెస్ట్ అనేది క్లియర్ చేసుకుని ఉండడం సాగిస్తారు. సో మనకి చిన్న హ్యాబిటేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు మనకి 2000 రెవెన్యూ విలేజెస్ ఉంటాయి చిన్న జిల్లాలు. కొన్ని మండలాస్కి 22,000 విలేజెస్ ఉంటాయి. అంటే ఇవి ఎందుకు ఇన్ని విలేజెస్ ఉంటాయి అంటే విలేజెస్ అన్నీ కూడా స్కాటర్డ్గా ఉంటాయి. సో మనకి రోడ్స్ కనెక్టివిటీ అనేది ప్రధాన వర్క్ అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దీనిలో రేషనలైజేషన్ కూడా చేసుకుంటున్నాము. అంటే ఎక్కడ అయితే ఆల్రెడీ ఉన్నారో వచ్చే భావితరాలు ఇంకొక ఏరియాలో కాకుండా ఉన్న ఏరియాలోనే మనం ఏరియా ఎక్స్పాన్షన్ కానీ మోడల్ కాలనీస్ అంటే దగ్గర ఉన్న ఆల్రెడీ కనెక్టెడ్ ఏరియాస్లోనే వాళ్ళకి కాలనీస్ ఏర్పాటు చేసేలాగా మనం ఒక ప్రక్రియ చేసుకుంటున్నామండి. ఈ డోలీ మూతల పరిస్థితి కూడా మేము ఇవి రెగ్యులర్గా మనం 3 విషయాలు మానిటర్ చేసుకుంటామండి. ఒకటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఎవరైతే తక్కువ ఉన్న విమెన్ కానీ అనీమియా ఉన్న విమెన్ కానీ మిగిలిన బీపీ ఇష్యూస్ కానీ వైటల్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్న విమెన్ కానీ వీళ్ళనందరినీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్గా కేటగరైజ్ చేసుకుని, రెండోది వచ్చేసి ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్లో ఎక్కడైనా ఉన్నారా అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి లేబర్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు రావడానికి ఇబ్బంది ప్లేస్లో ఎక్కడైనా ఉన్నారా. మూడోది వచ్చేటప్పటికి ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ, వాళ్ళకి డేట్ ఆఫ్ డెలివరీ ఎంత దూరంలో ఉంది. ఈ 3 క్యాల్కులేట్ చేసుకుని మనకి బర్త్ వెయిటింగ్ హాల్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నారండి. బర్త్ వెయిటింగ్ హాల్స్లో ఏం చేస్తారు అంటే ప్రెగ్నెంట్ విమెన్ని ఒక 15 లేదంటే 20 రోజులు ముందుగానే ఆవిడ నడవగలిగి ఆవిడ మూవ్ అయ్యే పరిస్థితిలో ఉండగానే మనం తీసుకొని వచ్చి సరైన పోషణ సరైన కేర్ ఉండేలాగా మనం బర్త్ వెయిటింగ్ హాల్స్లో ఉంచుతున్నాం. రెండోది ఎక్కడైతే పాసిబుల్ ఉందో అక్కడికి 4 వీలర్స్ వెళ్ళని చోట ఫీడర్ అంబులెన్స్ అంటారు. ఒక మోటార్ బైక్కి అటాచ్డ్ ఫీడర్ ఉంటుంది, దానిలో ప్రెగ్నెంట్ విమెన్ తీసుకొని వస్తున్నాము. మూడోది మీరు అన్నట్టు ద లాంగ్ టర్మ్ గోల్ ఇస్ ఆల్ ద రోడ్స్ని మనం కనెక్టెడ్ చేయాలి. అండ్ మ్యాక్సిమం పిఎం జన్మన్ కానీ అలానే మనకి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్నిటికీ కూడా ఫైనల్ గోల్ ఏంటి అంటే అన్ని హ్యాబిటేషన్స్ మ్యాప్ చేసుకుని వాటికి రోడ్ కనెక్టివిటీ ఏర్పాటు చేయడం అండి. యూత్ పార్లమెంట్ అనేది కూడా ఒకటి చేస్తున్నాము. యూత్ పార్లమెంట్ అంటే ఏంటి అంటే యువతికి పొలిటికల్ ఐడియా రావాలి. లోక్సభ ఏముంటుంది, రాజ్యసభ ఏముంటుంది, ఓటింగ్ ఎలా ఉంటుంది, 2/3 ఏంటి, 50% ఏంటి, ఇలాంటి మాక్ యూత్ పార్లమెంట్ అని గ్రామంలో ఒక పార్లమెంట్ పద్ధతిలో వాళ్ళకి ఎక్స్పోజర్ క్రియేట్ చేయడం జరిగింది. సో దట్ మోర్ లీడర్స్ విల్ కమ్, మోర్ పొలిటికల్లీ యాక్టివ్ పీపుల్ విల్ బి కమింగ్ అని. ఓకే. సో మరి గిరిజన సమూహాల అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఇంతటి చక్కటి కార్యక్రమాలకి గిరిజనుల నుండి సహకారం ఎలా ఉంటుందండి? ప్లెయిన్ ఏరియాస్లో కూడా నేను వర్క్ చేసి రావడం వల్ల మేము ఇక్కడ చూసింది ఏంటంటే గిరిజనులు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఐటీడీఏ అనగానే సుమారు 40 సంవత్సరాల నుంచి ఉంటున్న వ్యవస్థ కాబట్టి ఐటీడీఏ చేస్తున్న ప్రోగ్రామ్స్ అనగానే వాళ్ళకి ఒక నమ్మకం, వాళ్ళకి ఒక ధైర్యం, దీనివల్ల మాకు ఒక బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ సహకారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం ట్రెడిషనల్ హీలర్స్ ఉన్నారు, మీరు ఒకసారి వచ్చి వర్క్ షాప్ చేసుకుందాము, మనం డిస్కస్ చేసుకుందాము అంటే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామంటే రారేమో, మీది మేము ఎందుకు వింటాము అంటారేమో అని కూడా మేము ఆలోచించాం. లేదు, కానీ వాళ్ళ నుంచి మంచి సహకారం ఉంటుంది, ఏదో మనం నేర్చుకుంటాము, మనం కూడా భాగస్వాములు అవుతామని ఉంటుంది. కాబట్టి మనకి మ్యాక్సిమం సపోర్ట్ అయితే వస్తుందండి. సో అదొక్కటే సరిపోదు కదండి. ఇప్పుడు గిరిజన ఉత్పత్తుల అమ్మకం కోసం కావచ్చు, గిరిజన సమూహాల అభివృద్ధి కోసం కావచ్చు, కేవలం మీరు చేస్తున్న పనే కాకుండా ఇటు సిటీస్లో ఉండే ప్రజల నుంచి ఎటువంటి సహకారం అందాలి అని మీరు అనుకుంటారు? చాలా చక్కని క్వశ్చన్ అడిగారండి. ఈ గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటికి మనకి ఖచ్చితంగా సిటీస్లో ఉన్న, రాష్ట్రంలో నలుమూలలో ఉన్న, దేశంలో ఉన్న అందరి నుంచి కూడా సహకారం కావాలి. ఇది సహకారం అని కూడా అనను, వీళ్ళు ఇక్కడ ఉన్న బెనిఫిట్ని ఉపయోగించుకోవాలి. ఎందుకు అంటే ఆర్గానిక్ నేచర్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంకెక్కడా దొరకదండి. మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ అని చెప్పేసి రకరకాల చోట్ల ప్రోడక్ట్స్ తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లెయిన్ ఏరియాస్లో కూడా కంప్లీట్గా ఆర్గానిక్గా చేస్తున్నారు, ఎటువంటి రసాయనాలు వాడకుండా ఒక ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి. గిరిజనుల్లో అది సర్టిఫికేషన్ అవసరం లేదు, బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అది వాళ్ళకి అలవాటైన పద్ధతి, వాళ్ళు అదే విధంగానే పండిస్తారు.
కేవలం కొన్ని ఏరియాస్లో బియ్యం, వరి మినహాయించి ప్రతి కూరగాయ, ప్రతి కాఫీ పంట, ప్రతి మిరియాలు, పెప్పర్, పసుపు అన్నీ కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా పండించే ఉత్పత్తి కాబట్టి ఇక్కడ చాలా చక్కటి ప్రోడక్ట్ దొరుకుతుంది. వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఇది ఏదైతే ప్రాసెసింగ్ ఏదైతే ఉందో కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఇప్పుడు అభివృద్ధి చెంది ప్యాకేజింగ్ కానీ, దాని ఎక్స్పైరీ డేట్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు మెన్షన్ చేసి నామ్స్, పర్మిట్స్ లో చేస్తున్నారు. ఎవరైతే టూరిస్ట్ ఇక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఉత్పత్తుల్ని ఉత్సాహంగా కొనుక్కొని వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపరుచుకోవచ్చు. దీనికోసం మనకి ఇందాక మనం చెప్పినట్టు వందన్ వికాస్ కేంద్రాస్ ఎవరైతే ఉన్నారో వాటి ప్రోడక్ట్స్ అన్ని మనకి ఐటీడీఏ పరిధిలో మార్ట్స్ అని ఉంటాయండి. అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. హాత్ బజార్స్ అని కూడా ఏర్పాటు చేశారు. హాత్ బజార్స్ అంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని ఒక చోట మనం పెట్టడానికి. ఇది మనం ఏర్పాటు చేసిన పద్ధతి ఏంటి అంటే ఈ హాత్ బజార్స్ అన్నిటికీ సంబంధించిన మ్యాప్స్ కూడా వివిధ టూరిస్ట్ ఏరియాస్ లో మనం పబ్లిష్ చేయబోతున్నాము. సో దట్ ఎవరైతే టూరిస్ట్ వస్తారో వాళ్ళు ఇలాంటి చోట మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అనే అవగాహన ఉంటుంది. థర్డ్ ఏది అయితే ఉందంటే మనకి ఆన్లైన్ లో వీటి మార్కెటింగ్ అనేది సరిగ్గా అవ్వలేదు. సో మనం ఆన్లైన్ మార్కెటింగ్ కి కూడా వీళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని స్టాండర్డ్స్ కి లోబడి ఆన్లైన్ లో మనం పెడితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను ఇస్తున్న ఆహ్వానం ఇది. ఈ ప్రోడక్ట్స్ లో ఎటువంటి రసాయనాలు ఉండవు కాబట్టి ఇవి కొనడం వల్ల ఒక గిరిజన అభివృద్ధికి వాళ్ళు తోడ్పడిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆరోగ్య అభివృద్ధికి వాళ్ళు తోడ్పడిన వాళ్ళు అవుతారు. నిజానికి చెప్పాలంటే మనకి హైదరాబాద్ లో క్యాన్సర్ హాస్పిటల్స్ నుంచి మనకి అరకు ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారండి. క్యాన్సర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ తర్వాత రికవరీ టైంలో ఎటువంటి కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ వాడాలి అని చెప్పేసి ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా అది ఖచ్చితంగా ల్యాబ్ లో టెస్ట్ చేసినా దానిలో రసాయనాలు దొరకవు కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నారు. అలానే గతంలో టీటీడీలో పసుపుకి కానీ ఇలాంటి మోస్ట్ ప్రాముఖ్యత చెందిన ఇంపార్టెంట్ ఏరియాస్ లో దీన్ని వాడారు కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య అభివృద్ధికి ఈ గిరిజన ఉత్పత్తులు పాడేరు కానీ, రంప కానీ, పార్వతీపురం ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా మనకి మంచి గిరిజన ఉత్పత్తులు ఉంటాయి. ఇవి తీసుకోవాలి. ఎవరైతే ప్రెగ్నెంట్ విమెన్ కానీ, బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయండి. పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, అటు వెళ్ళామనుకోండి, మీరు ఎక్కడ చూసినా కూడా రోడ్డు మీద బిర్సా ముండా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వారి గిరిజన ఆర్ట్ ఏవైతే ఉందో వాటితోనే ఆ గోడలో అవన్నీ కూడా పూర్తిగా చక్కగా కలర్ఫుల్గా కనపడుతూ ఉంటాయి. సో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మర్రి కామయ్య గారు కావచ్చు, లేకపోతే కోరుకొండ సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇలాంటి అన్సంగ్ ట్రైబల్ హీరోస్ ఎంతో మంది ఉన్నారు. వారి పేరుని ఇంకా పైకి తీసుకురావడం కోసం కావచ్చు, లేదా గిరిజన ఆర్ట్ని, ఆ వైవిధ్యాన్ని సిటీస్లో ఉన్న వాళ్ళకి పరిచయం చేయడం కోసం కావచ్చు, ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందండి? మీరు చెప్పిన క్వశ్చన్లో ఒక మంచి పాయింట్ ఉందండి. ఏదైతే ఆర్ట్ ఫార్మాట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ని మనం బయటకు తీసుకొని వస్తున్నామో అలానే మనకి ఇప్పుడు పాడేరులో ఒక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం అనేది ఒకటి ఏర్పాటు అయింది. అది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. మనం డిసెంబర్కి ఇనాగ్రేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 10 ఎకరాల ఏరియాలో మొత్తం 35 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఒకటి జరుగుతుంది. మనకి దేశంలో అత్యంత పెద్ద ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం అనేది అక్కడ రూపుదిద్దుకుంటుందండి. దానికి మీరు ఇందాక చెప్పినట్లు ఎవరైతే అన్సంగ్ హీరోస్ ఉన్నారో, బిర్సా ముండా గారు తెలుసు, అలానే మన రాష్ట్రంకి వస్తే అల్లూరి సీతారామరాజు గారు తెలుసు, గంతం దొర కానీ, మల్లన్న దొర కానీ, తమ్మన్న దొర కానీ, వీళ్ళందరూ చాలా మంది ఈ ఏజెన్సీ ఏరియాలో చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ మొత్తం 4 బ్లాక్స్లో మనకి హైవే అడ్జసెంట్గా ఒక భారీ స్థాయిలో ఒక మ్యూజియం రాబోతుందండి. ఇది ఖచ్చితంగా మీరు ఏదైతే పర్పస్ అంటున్నారో దాన్ని అయితే నిలబెడుతుంది. 2 మనం ఏదైతే అనుకుంటున్నామో ఆర్ట్ ఫామ్లో ఎలా అయితే తీసుకోవాలో మనకి తెలిసిందే అరకులో ప్రతిసారి చలి ఉత్సవం అనేది జరుగుతుందండి. సో చలి ఉత్సవంలో మనం అనుకుంటున్న ప్రోగ్రామ్ ఏంటి అంటే ఆర్ట్ కార్నివల్. ఆ ఆర్ట్కి ఈస్థెటిక్ వాల్యూతో పాటు ఎకనామిక్ వాల్యూ కూడా జనరేట్ చేసేలాగా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఎవరైతే బయట నుంచి టూరిస్ట్ వస్తారో వాళ్ళకి దాని గురించి అవగాహన వస్తుంది. ఇంకొకటి మనకి జిఐ ట్యాగ్స్ అనేవి ఉంటున్నాయండి. జిఐ ట్యాగ్స్ కోసం కూడా మనం ప్రయత్నిస్తున్నాము. మనకి ఇప్పుడు అరకులో చూసుకుంటే పాడేరు దగ్గర మనకి బ్యాంబూ వెదురుతో చేసిన ప్రోడక్ట్స్ కానీ, మాడగడ దగ్గర పాటరీ కుండలు కానీ ఇలాంటివన్నీ చాలా చక్కగా చేస్తారు. సో మనం దానికి ఎంత చారిత్రక వాల్యూ ఉంది, దానికి ఎంత డిమాండ్ ఉంది, ఇవి మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దీని ద్వారా జిఐ ట్యాగ్ కూడా కానీ మనం క్రియేట్ చేయగలిగితే దీనికి ఇంకా మించిన అభివృద్ధి చెందుతుంది అండి. ఓకే. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ మెయిన్ థీమ్ నుంచి కొంచెం పక్కకు వస్తే, అంటే 20sలో ఉన్న మీరు ఈ ఏజ్లో ఉండేవాళ్ళు ఏంటంటే దే ట్రై ఫర్ సమ్ అదర్ థింగ్స్, ట్రైబల్ ఏరియాస్లో ఏంటి దీనికి ఏంటి అనకుండా, అటువంటిది ఈ ఏజ్లో మీరు ఈ ట్రైబల్ ఏరియాస్లో ఇటువంటి సేవలు చేయడం, ఇటువంటి పనులు చేయడం, ఇది మీకు ఎలా అనిపిస్తుందండి?
నేను మామూలుగా యూపీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అండి. ఆంథ్రోపాలజీలో మనకి సిలబస్ చూస్తే నాకు మొదటిగా ఆకట్టుకున్నది ట్రైబల్స్ గురించి. మనం ఇంత చదువుకున్నాం, ట్రైబల్లో వివాహాలు ఎలా ఉంటాయి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, వాళ్ళ లోపల యుద్ధాలు ఎలా జరిగేవి, వాళ్ళ ఆహార శైలి ఎలా ఉంటుంది, ఇవంతా చదువుతాం. ఇష్టంగా తీసుకున్న సబ్జెక్ట్ ఆప్షనల్. అలానే ఇష్టంగానే చదివాను. ప్రిపరేషన్లో కూడా నేను ఎంజాయ్ చేస్తూ చదివానండి. మీరు ఇందాక అడిగినట్టు ట్రైబల్ ఏరియాలో పోస్టింగ్ అన్నారు కదా, మాకు పోస్టింగ్స్ అయిపోయిన తర్వాత సబ్ కలెక్టర్గా చేసి ఉన్నాను. నేను 11 నెలలు కందుకూరు సబ్ కలెక్టర్గా చేశానండి. దాని తర్వాత మాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకు ఒపీనియన్ తీసుకుంటారు. సబ్ కలెక్టర్ తర్వాత 3 చేయొచ్చు మనల్ని. జాయింట్ కలెక్టర్ అయినా చేయొచ్చు, లేదా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ కైనా చేయొచ్చు, మున్సిపల్ కమిషనర్. మీకు ఏం కావాలి అని చెప్పేసి అడిగి ఉన్నారు. అంటే ఇస్తారు అని కాదు, ఇంక్లినేషన్ అనమాట. ఎటువంటి ఇంట్రెస్ట్ ఉంది కుదిరితే ఇవ్వడానికి. సో నేను మొదటిగా కోరుకున్నది ఇది, నాకు ఒక ట్రైబల్ ఏరియా ఇవ్వండి, నాకు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే. కానీ మాకు ఏమని చెప్పారంటే, మా ఫ్రెండ్స్తో చెప్పాను, నేను మా బ్యాచ్మేట్స్తో నేను అడిగాను ట్రైబల్ ఏరియా అంటే యూజువల్లీ ఇవ్వరేమో, తక్కువ మంది అమ్మాయిలకి ఇస్తారు, ఇవ్వరు అని చెప్పేసి అన్నారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఇవ్వరేమో అని చెప్పేసి. కానీ నాకు ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను మోస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐటీడీఏ పాడేరు వచ్చింది అని. ఆశ్చర్యకరంగా ఈ 62 మంది ఇప్పటిదాకా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ వర్క్ చేస్తే నేను 2వ అమ్మాయి అక్కడ. సో ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అండి. అండ్ ఉత్సాహంగా తీసుకున్నాను, అంతే ఉత్సాహంగా ప్రస్తుతం పని చేస్తున్నాను, అంతే ఉత్సాహంగా రిజల్ట్స్ వస్తాయని కోరుకుంటున్నాను. అండ్ ఫైనలీ 24 years ఏజ్లో మీరు సివిల్స్ క్రాక్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ ఏజ్లో మీరు ఇంత చక్కటి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మన శ్రోతల్లో ఎంతోమంది వారి జీవిత లక్ష్యాలని చేరుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి సక్సెస్ఫుల్ పర్సన్గా మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటండి? ద మెసేజ్ ఈజ్ అండి, యూపీఎస్సీ మనకి బయట నుంచి ఒక అన్బ్రేకబుల్ ఎనిగ్మాలా అనిపిస్తుంది. అంటే చాలా కష్టం, ఒక దానిలో ఎందుకు చాలా కష్టం, మనం వెళ్తే క్లియర్ చేస్తామా లేదా. ఒక జోక్ కూడా అంటారు, అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్ అంటారు. అంటే మనం ఎంత ఖచ్చితంగా చేసినా కూడా రిజల్ట్ ఏమొస్తుందో మనం ప్రెడిక్ట్ చేయలేము అన్నట్టు. కాబట్టి మొదటిగా మనకి యూపీఎస్సీ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక అంబిషన్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. టైం లైన్ ఫిక్స్ చేసుకుని ప్రాపర్ షెడ్యూలింగ్ వేసుకుని ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టుకోవాలండి. సో మనకి యూపీఎస్సీకి రిక్వైర్మెంట్ ఏంటి అంటే రేంజ్ కావాలి, ఎక్స్టెన్సివ్ కావాలి, ఇంటెన్సివ్ అక్కర్లేదు. అంటే మనకి ప్రతి సబ్జెక్టు పిహెచ్డి లెవెల్లో చదవక్కర్లేదు, కానీ ప్రతి సబ్జెక్ట్లో ప్రాథమిక అవగాహన కావాలి. సో ఇలాంటి అవగాహన బిల్డ్ చేసుకోవడానికి మనకి ఏమి దొరికినా, న్యూస్ పేపర్లో ఏం దొరికినా, మనకి రిసోర్సెస్లో ఏం దొరికినా అవన్నీ చదవాలి. అండ్ వాట్ టు డూ అనేదే ఫోకస్ చేస్తూ ఉంటారు. వాట్ నాట్ టు డూ నేర్చుకోవాలి. ఏం చదవాల్సిన అవసరం లేదు అని ఫిల్టర్ చేసుకుంటూ చదువుకోవాలి. దేర్ షుడ్ బి సమ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్. వారం చదువుకున్నాము అంటే వారం చివరిన ఎగ్జామ్ రాయాలి. ఇంకో 10 రోజులు చదువుకున్నామంటే 10 రోజుల చివరి ఎగ్జామ్ రాసి చెక్ చేసుకోవాలి. ఇది యూపీఎస్సీకి అని కాదు, జేఈ చదువుతున్న పిల్లలైనా, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్న పిల్లలైనా కూడా కరెంట్ ఉన్న స్టాండర్డ్స్తో చెక్ చేసుకుంటూ మన టార్గెట్ని రివైజ్ చేసుకుంటూ ఉండడం మనకి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇంకొకటి చెప్తూ ఉంటారు, అన్నీ మర్చిపోవాలి, ప్రపంచం మర్చిపోవాలి, చదువులోనే ఉండాలి, అదే ఏదైతే గోల్లో ఉండాలి అని. అది సస్టైన్ చేయలేము. మనము మనుషులమే కాబట్టి మనకి మానసిక రిక్రియేషన్ ఉండాలి. సో కొంచెం సినిమాలు చూడాలి, లేదంటే స్పోర్ట్స్ ఆడాలి. అండ్ ఎవరైతే పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మనకు మనసుకు దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరగా ఉంచుకోవాలి. అంటే నేను పేరెంట్స్తో వారానికి ఒక్కసారే మాట్లాడతాను, నేను ఫోకస్లో ఉన్నాను, లేదంటే ఫ్రెండ్స్తో అసలు మాట్లాడను, ఇలాంటి పద్ధతి మనకి తర్వాత ఫెయిల్ అవుతాము. ఎప్పుడైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఫెయిల్ అయినప్పుడు కానీ, ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు కానీ వీళ్ళ సపోర్ట్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. వీళ్ళ సపోర్ట్ మన కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ పైకి నిలబెడుతుంది. కాబట్టి ఎవరైతే అంబిషన్స్, మీరు కెరియర్లో ఏ గోల్లో ఉన్నారో కూడా మీకు కావాల్సిన వాళ్ళ సపోర్ట్ ఉండాలి. కాబట్టి వాళ్ళందరినీ దగ్గరగా పెట్టుకుని ప్రిపరేషన్ అవ్వాలండి. ఎక్సలెంట్ సూచన ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గిరిజన సమూహాల అభివృద్ధి కోసం ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా ఫలవంతం కావాలని, జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీరు లైఫ్లో ఇంకా చాలా చాలా హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటూ, మీ వెరీ వెరీ ప్రెషియస్ టైంని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ విత్ యూ. ఇంతవరకు జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుమణి శ్రీ పూజ. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ
ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.